వెల్కమ్ టు రాజనీతి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న పందా అందరికీ ఆసక్తికరంగా ఉంది. అది ఆదర్శప్రాయం కూడా. యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలో ఏబీవీపీ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతో మొదలైంది. వెంకయ్యనాయుడు గారి శిష్యరకంలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆలమట్టి డ్యామ్, కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక యాత్ర కూడా చేశారు. కాంగ్రెస్ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత జగన్కి వీర విధేయుడిగా ఉండేవారు. చాలా దూకుడుగా ఉండేవారు. టీడీపీ క్యాడర్ మీద ఆయన ఆధ్వర్యంలో దాడులు జరిగినాయి. అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమంలో ఆ విధేయతకు అర్థం లేదని తెలుసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు పెద్ద వాల్యూ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు అడిగినప్పుడు నిధుల మంజూరులో కూడా ఎందుకో మరి వివక్ష చూపారు. పైగా ఆయన్ని అనుమానించి అవమానించారు. ఆయన ఫోన్లు ట్యాప్ చేశారు. ఇదే సీతారామాంజనేయులు, ఇప్పుడు అరెస్ట్ అయిన సీతారామాంజనేయులు నిఘా చీఫ్గా ఉన్నప్పుడు శ్రీధర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేశారని శ్రీధర్ రెడ్డి గారు ఆరోపించారు. విసుగు చెంది ఎన్నికలకు ఒక ఏడాది ముందే దాదాపు సుమారుగా ఆయన రాజీనామా చేసి వైసీపీకి టీడీపీతో అసోసియేట్ అయ్యారు. టీడీపీలో మళ్ళీ నెల్లూరు రూరల్ టికెట్ తెచ్చుకున్నారు. అక్కడ గెలిచారు. అధినేతను బట్టే నాయకులు క్యాడర్ ఉంటారంటానికి ఇది ఒక ఉదాహరణ. అప్పట్లో జగన్ పార్టీలో ఉన్నప్పుడు పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారు. అదేవిధంగా దూకుడుతనం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన దృష్టి అంతా కూడా పూర్తిగా అభివృద్ధి మీదే కేంద్రీకరించారు. నియోజకవర్గంలో తన ముద్ర వేయాలన్నట్టుగా అంత తపంతో ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం ఉంది. అదేవిధంగా సహకారం ఉంది. నిధులు కూడా నియోజకవర్గానికి విరివిగా మంజూరు చేసింది ప్రభుత్వం. రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, పైప్ లైన్లు, కొత్త కరెంటు కనెక్షన్లు, బైపాస్లో ఫ్లైఓవరు, ఆర్ఎండ్బి రోడ్లు, దాదాపు 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా ఇటీవల ఒక వినూత్న కార్యక్రమం ఒకటి చేపట్టారు ఆయన. తన కాన్స్టిట్యున్సీలో 26 అర్బన్ డివిజన్లు ఉంటే 26 అర్బన్ డివిజన్లలో 40 కోట్లతో 325 పనులు చేపట్టారు. ఈ పనులన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఆ పనులు మొదలుపెట్టిన రోజు చెప్పారు. అందులో 100 పనులకైతే ప్రజలతోనే శంకుస్థాపన చేయించారు. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, వీటికి ప్రజలతో శంకుస్థాపన చేయించాను, 2 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ ప్రజలతోనే ప్రారంభోత్సవం చేయిస్తానని చెప్పారు. 105 పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేయించిన తర్వాత ఆ తర్వాత ఇంకో 200కు పైగా పనులు ఇంకో వారం రోజుల్లో శంకుస్థాపన చేయించారు. ఈ పనులన్నీ కూడా 2 మంత్స్లో కంప్లీట్ చేస్తామని ఆ రోజు చెప్పారు. ఏప్రిల్ నెలాఖరికి ఈ పనులన్నీ అయిపోతున్నాయి. ఈ పనుల విషయంలో ఆయన నిరంతరం అధికారులను ఫాలోఅప్ చేశారు. ఆయన కార్పొరేటర్లు అందరూ కూడా ఫాలోఅప్ చేయటం, పర్యవేక్షణ చేయటం జరిగింది. ఏ గారు నీది జీరోకి వచ్చేసిందా? ఓకే. ఈ అండర్ ప్రోగ్రెస్ ఎప్పటికి అయిపోతాయి? నెలాలకు అయిపోతాయి. అక్కడి నుంచి క్యూరింగ్ స్టార్ట్ అవుద్దా? సరే సరే జాగ్రత్తమ్మా, క్వాలిటీ జాగ్రత్త. క్యూరింగ్ విషయంలో కాంప్రమైజ్ కావాలండి. తర్వాత అంతా అయిన తర్వాత ఆ 2 పక్కలు కూడా వాటికి గ్రావెల్ పోయాలా, అది కూడా జాగ్రత్త తీసుకోండి. ఫోన్ చేసి వారానికి ఒకసారి అధికారులతో సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. ఇప్పుడు మొత్తం 251 పనులు పూర్తయినాయి. ఇంకా 74 పనులు పూర్తి కావాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఏప్రిల్ నెలాఖరికి కంప్లీట్ చేస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు. మొత్తం 251 పనులు, 251 అభివృద్ధి పనులు పూర్తయినాయి. కొన్ని పనులు వాటిల్లో క్యూరింగ్ కూడా పూర్తయింది, మరికొన్ని క్యూరింగ్ జరుగుతున్నాయి. ఇక ఏదైతే నిర్మాణంలో ఉన్న పనులు మరో 74 ఉన్నాయి. ఈ 74 కూడా ఓ 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో పూర్తి చేసి ఈ నెలాఖరు తర్వాత అన్నీ కూడా క్యూరింగ్కి దశ వెళతామని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 325, 330 దగ్గరగా కాస్త అటు ఇటు కలుపుకుంటే 40 కోట్ల వ్యయం, 26 డివిజన్లు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు ఏదైతే శంకుస్థాపనలు ఎంత ఘనంగా జరిపామో ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఎక్కడికక్కడ మేము అద్దెలుగా పాల్గొన్నాం. అదేవిధంగా ఒకే రోజు మే 3వ వారంలో ఒకే రోజు ఈ యొక్క పనులు
600 మందికి పైగా పార్టీ నాయకులు కార్యకర్తలు, అటు మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు అందరం కలిపి, స్థానిక ప్రముఖులు ప్రజలందరం కూడా కలిపి ఒకే రోజు ఒకే సమయానికి ఆ యొక్క ప్రారంభోత్సవాలు 330 పనులు కూడా చేస్తామని చెప్తూ ఉన్నాం. మొత్తం 40 కోట్ల వ్యయంతో ఈ పనులన్నీ మొదలుపెట్టాం, ప్రారంభోత్సవాలు కూడా ప్రజలతోనే చేయిస్తామని ఆయన చెప్తున్నారు. 600 మందికి పైగా కార్యకర్తలతో ఒకే రోజు ఈ ప్రారంభోత్సవాలు కార్యక్రమం పెడతానని కూడా చెప్పారు. ఇది నిజంగా చాలా ఆసక్తికరమే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించడం, ప్రారంభోత్సవం చేయించడం, ప్రజలను భాగస్వాములు చేయటం అనేది ఒక కొత్త పరిణామం. ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పనులు జరిగేటప్పుడు ప్రజలు కూడా చాలా శ్రద్ధగా ఫాలోఅప్ చేస్తారు. ఆ పనుల్లో ఎక్కడైనా నాణ్యత లోపించినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ఇలాంటివి కూడా చేస్తారు. ఒక వినూత్న ప్రయోగం అని చెప్పాలి. ఈ 40 కోట్లలో చాలా వరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి సహకారంతో మున్సిపల్ నిధులు రిలీజ్ చేశారని కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇవి కాకుండా పార్కుల కోసం కూడా తన నియోజకవర్గంలో ఉన్న పార్కులన్నింటిని కూడా ఆధునీకరించి ప్రజలు ఆహ్లాదకరంగా పార్కుల్లో గడిపేట్టు చేస్తానని చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఆయన లక్ష్యం ఎలా ఉందంటే ఫస్ట్ 1 ఇయర్లోనే దాదాపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయడం అనేది ఒక రికార్డుగా చెప్పొచ్చు. అలాగే కాన్స్టిట్యున్సీ మీద తన ముద్ర, అభివృద్ధి విషయంలో తన ముద్ర వేయాలనే తపనతో ఆయన పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.